చివరి మాట, నీ సేవకుల కుమారుని నిలిచిందురు. నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాట అర్థమైందండి? ఏంటది? సేవకుని కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక సంఘం యొక్క సిచ్యువేషన్ లో మనం తీసుకోవాలి. ఒక సంఘం యొక్క సిచ్యువేషన్ లో మనం తీసుకోవాలి. మాట గమనించండి. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవ సేవకుల యొక్క కుమారుడు అనగా ప్రైజ్ ది లార్డ్ సంఘస్థలండి, సంఘములో ఉన్న వారికి తెలుసుకోవాలి. హల్లెలూయా. అంటే సంఘస్థులు ఏం చేస్తాడా? నిలిచి ఉందురు, వారి సంతానము సన్నిధిలో స్థిరపరచబడును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందుకనే నేను కూడా ప్రైజ్ ది లార్డ్ అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాము, దేవుణ్ణి వెదకి ఒక తరము తయారవ్వాలి, కావాలని చెప్పారు. దేవుణ్ణి వెదకి ప్రైజ్ ది లార్డ్ మీరు నిలబడితే మీ సంతానం ఏమవుతుందంట? దేవుని సన్నిధిలో స్థిరపరచబడుతుందని దేవుని వాక్యం. మీరు స్థిరపడపోతే సంతానం ఏమవదు? స్థిరపరచబడదు. ఇది యొక్క సత్యం అక్కడ చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ప్రైజ్ ది లార్డ్? ఈ సంతానము దేవుని యొక్క ప్రైజ్ ది లార్డ్. మాట మరొకసారి చదవండి. సేవకుల సంతానము నిలబడాలి, వారి సంతానము సన్నిధిలో స్థిరపరచబడ. అనేక పర్యాయాలు అది జరుగుతుంది. అంటే కొన్ని ఇన్స్టెన్స్ లో అది జరుగుతుంది, కొన్ని ప్రైజ్ లో ఇన్స్టెన్స్ లో అదే కొన్ని పరిస్థితులు అది జరగటం లేదని మాట గమనించాను. అది జరగాలంటే ఏం చెయ్యాలి అని యొక్క విషయము ఇంట్రడక్షన్ గా నేను చెప్పి నేను ముందుకు సాగుతామని తెలుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము ప్రైజ్ ది లార్డ్ 9వ వాక్యం ఒకసారి చదవండి. అసలు 8 నుండి 10 వరకు చదవాలి. అక్కడ ఈ మాట మీరు చదవండి. ఆ యొక్క అదే ప్రైజ్ ది లార్డ్. మా ఇల్లు ముందు నడుస్తూ వచ్చుచు పోగుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేనెరుగుదును. అందరూ కూడా వినండి. మా ఇల్లు ముందు వచ్చుచు పోగుచున్నవాడు భక్తి గల దైవజనుడని ఎరుగుదును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సేవకుల యొక్క సంతానము నిలవాలి అంటే, వారి సంతానము స్థిరపడాలంటే ఈ యొక్క విశ్వాసం ఉండాలి. ఆ సేవకుడి మీద ఈ యొక్క నమ్మకం ఉండాలని మాట. ఏ నమ్మకము? భక్తి గల దైవజనుడు యొక్క ఆ యొక్క ఆలోచన మనకు కలిగినప్పుడు మాత్రమే ప్రైజ్ ది లార్డ్ ఈ కార్యం నెరవేర్చబడుతుందని మాట గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తి గలవాడిని యొక్క విశ్వాసం, భక్తి గలవాడిని అంటే దైవ సేవకులో కూడా ఉన్న నమ్మకం అని మాట గమనించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తరువాత ప్రైజ్ ది లార్డ్ దైవ సేవకుల్లో కూడా ఉన్న నమ్మకం అని మాట. ఆ నమ్మకాన్ని బట్టి మనం నిలబడతాము, పిల్లలు కూడా స్థిరపడతాము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒకవేళ ఇంటిలో సంఘం గురించి, దైవ సేవకుల గురించి ప్రైజ్ ది లార్డ్ నెగటివ్ గా మాట్లాడితే ఏం జరుగుతుంది చెప్పండి? పిల్లలు స్థిరపరచబడుతుందా? పిల్లలు స్థిరపరచబడటం కష్టము. వాళ్ళకి భయం నేర్పించాలి, దేవుని అందరి భయం నేర్పించాలి. అదే విధంగా ప్రైజ్ ది లార్డ్ సంఘం పట్ల, సంఘమని ఆసే గాడ్ గమనించండి, సంఘం పట్ల రెస్పెక్ట్ ఉండాలి, సంఘ విశ్వాసుల పట్ల రెస్పెక్ట్ ఉండాలి. గమనించండి.
అదే విధంగా దైవ సేవకుల ద్వారా రెస్పెక్ట్ ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. ఇక్కడ ఆ విశ్వాసం అండి, అతడు దైవజనుడని నేను ఎరుగుదును అని చెప్తున్నారని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎండి పరిస్థితులన్నీ ప్రైజులు మార్చబడానికి కారణం ఆ యొక్క నమ్మకం అండి. దేవుని స్తోత్రం. అర్థమైందా లేదా? అవునా కదా? ఆ ఎండి పరిస్థితులు మార్చబడానికి కారణం ఏంటి? ఆ నమ్మకమే. గమనించండి దేవుని స్తోత్రం. తన భర్త కూడా చెప్పటము, అందరూ వినండి, దైవ సేవకుల గురించి మంచి అభిప్రాయం చెప్పటము. ఒకవేళ ఏదైనా నెగటివ్ పాయింట్ భర్తతో మాట్లాడి ఉండే అక్కడ ఇల్లు కట్టరు, అవునా కదా? రానివరు, చెప్పండి, రానివరు, ఆ రూమ్ కట్టరు, అక్కడ ఉండడానికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు, ఆ కుటుంబంలో విడుదల వచ్చేది కూడా కాదు అని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. తెలుసుకో, చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం అండి అది. ప్రైజులో దైవ సేవకుల మీద కూడున్న నమ్మకము, విశ్వాసము జీవితములో ప్రైజులో మార్పులు తెస్తుందని ఒక విషయము జ్ఞాపకం చేసుకోండి. అనేక కుటుంబాల్లో నేనది చూస్తున్నాను. ప్రైజులు, దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు తెలుస్తున్నాను. హల్లెలూయా. అంటే మంచి అభిప్రాయం కలిగి ఉండటం అని మాట. దేవుని స్తోత్రం. వారి పిల్లలు ఏం చేస్తారంట? తప్పనిసరిగా నిలిచి ఉన్నారు. దేవుని స్తోత్రం, ఏం డౌట్ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించారు. నాకు తెలుసు ప్రైజులో కొందరు ఈ ప్రస్తుతం రోజు ప్రతి ఆదివారం అటెండ్ అవ్వకపోయినా బయట ఉన్నప్పుడు కూడా వారికి అభిమానం ఉంటుందని మాట. అందరికీ లేదు కానీ కొందరికి ఆ అభిమానం ఉంది. ఆ అభిమానమును బట్టి వారు ఏం చేస్తున్నారంటే విడుదల పొందుతున్నారని మనం తెలుస్తాం. హల్లెలూయా. అది తప్పనిసరిగా ముఖ్యమైన విషయం అని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అదే విధంగా ప్రైజులో సంఘములో కుటుంబ సభ్యులు కూడా గమనించండి. కుటుంబము, వారి యొక్క కుటుంబము దూరంలో ఉన్నారు, గమనించండి. వారి కుటుంబములు ప్రైజులో వారితో కూడా సంఘం గురించి మంచి అభిప్రాయాలు చెప్పటం ద్వారా ఆ అభిమానమును బట్టి ప్రైజులో సంఘం మీద నమ్మకము కలిగి వారి ప్రార్థన ద్వారా దీవెనలు పొందుతారని మనం తెలుసుకోవాలి. అంటే అర్థమైంది? ఎర్పడం చేయాలి దాని గురించి. అంటే మీలో మీ కుటుంబం దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి ప్రైజులో ఈ ఒక ఆప్యాయత, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క విశ్వాసము వారితో షేర్ చేసినప్పుడు వారిలో కూడా ఆ నమ్మకం కలిగి ప్రైజులో ఆ యొక్క విడుదల పొందే వారు కూడా సంఘములో ఉన్నారని యొక్క సత్యం జ్ఞాపకం చేస్తాం. హల్లెలూయా. ప్రైజులో అందుచేత గమనించవలసిన విషయం ఏంటి? ప్రైజులో సేవకులు యొక్క పిల్లలు నిలిచి ఉందరు, వారి సంతానము స్థిరపరచబడదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఏం కావాలి? ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసము ఉండాలని మాట. తప్పనిసరిగా ఆ విశ్వాసం ఉండే ప్రైజులో కుటుంబములు విడుదల. అదే విధంగా ప్రైజులో అంటే దేవుని స్థానంలో కాదు, ఆ విషయం మర్చిపోమాకు తెలుస్తుంది అండి. దేవునికి ఉన్న 100% స్థానము దేవునికే. ప్రైజులో దేవునికే. ఈయన యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి చెల్లించవలసిన మహిమ ఆయనకే చెల్లించిన గాక. తెలుస్తూ అందుచేత గమనించండి ప్రైజులో ఆ విశ్వాసం. ఒక్కసారి ఆ భాగములోకి మనం వద్దామండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము ప్రైజులో 8 నుండి కొన్ని మాటలు చదవండి. నేను తొందరనే ఆ భాగం నుండి వెళ్ళిపోతాను. నేను గమనించి ఒక్క దినమందు ఎలీషా షూలేము పట్టణకు పోగా ఘనురాలైన స్త్రీ భోజనమునకు రమ్మని బలవంతం చేసిన కనుక దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అక్కడ ఒక మాట ఉంది, మామూలు ఆ వ్యక్తి భోజనం చేసేవాడు అంటే ఎవరో చెప్పటం వలన, ఆహ్వానించటం వల్ల భోజనం చేసే వాడు కాదు, కానీ ఏం చేశారంట? బలవంతం చేయటం ద్వారా ఆయన ఆ మార్గమును వెళ్తుండగా ప్రతిసారి అక్కడికి వెళ్ళి ఏం చేసేవారంట? భోజనం చేసినప్పుడు ప్రైజులో
ఆమెకి ఉన్న విశ్వాసం ఎక్కువ అయిందనమాట. ఒక దైవజనుడండి, దైవజనురాలండి, ప్రైజులో ప్రార్థన కలిగిన వ్యక్తులండి, ఈయన యొక్క విశ్వాసం కలిగిన వారండి, యొక్క ఆ విశ్వాసము ఆమెలో కలిగింది. అదే విధంగా ఎవరికి చెప్పారు? భర్తకి చెప్పారనమాట, పెనిమిటికి చెప్పారనమాట. అందుచేత ఒక రూమ్ కట్టిస్తామండి, అక్కడ ఒక మంచం వేస్తామండి, ఒక ప్రైజ్ ల్యాంప్ పెడతామండి, ప్రైజులో అని చెప్పి ఆ భర్తకి చెప్పినప్పుడు భర్త కూడా అది ఒప్పుకున్నారని ఒక విషయం జ్ఞాపం చేసుకోండి. దేని బట్టి? విశ్వాసముని బట్టి, ఆ దైవ సేవకుల మీద ఉన్న విశ్వాసముని బట్టి అని మన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ అనేక మంది యొక్క పేరు నేను చెప్పగలను, కానీ ప్రైజుల పేరు చెప్పడానికి నేను ఇష్టపడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో బయట ఉన్నవారైనా, ప్రైజులో యోబు కోసం వెళ్ళేవారైనా, ఎవరైనప్పుడు కూడా ఆ యొక్క విశ్వాసమును కాపాడుతూ ముందుకు సాగుతున్నారని యొక్క సత్యం గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అప్పుడు పెనిమిటితో చెప్పిన మాట అది ఏంటి? నాకు విశ్వాసం ఉంది, ఆ దైవజనుడు ఒక భక్తి కలిగిన వ్యక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అంటే ఆమె యొక్క విశ్వాసం. ప్రైజులో గమనించండి, గమనించండి, ఒక వారి గమనించండి. మనము ట్రీట్ చేసి, ఒక డాక్టర్ మమ్మల్ని ట్రీట్ చేస్తే తప్పనిసరిగా ఆ డాక్టర్ మీద కూడా మా మనుషులకే ఉండాలి, నమ్మకం ఉండాలి. గమనించండి, ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే ప్రైజులో ఏ మెడిసిన్ అనేది పనిచేయదు. గమనించండి, పని చేయాలంటే తప్పనిసరిగా ఆ నమ్మకం ఉండాలి. ప్రైజులో ఆ నమ్మకంతో చేస్తే తప్పనిసరిగా, అంటే స్వస్థపరిచేది యెహోవా. ఆ దేవుడిని నేను మాట్లాడినప్పుడు దేవుడినే మర్చిపోమాకండి. దేవునికి స్థానము దేవునికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తప్పనిసరిగా ఆ వ్యక్తి మీద ప్రైజులో నమ్మకం ఉండాలని మనం ఇస్తాం. ప్రైజులో అక్కడ ప్రైజులో ఏదైతే వాళ్ళకి కొలతగా ఉండో, ఏదైతే వాళ్ళకి లోపంగా ఉండో, ప్రైజులో ఆ విషయము, అంటే వాళ్ళకి పిల్లలు లేరట, ఇదన్నీ కూడా మనకు తెలిసిన విషయం, చరిత్ర కాదు, నేను చెప్పడానికి ఇష్టపడారు. ప్రైజులో ఆమెకి సూర్యమికి ఉన్న ఆ విశ్వాసం అని మాట. ఆ విశ్వాసం ద్వారా ప్రైజులో గొప్ప విషయము అక్కడ జరిగినట్టు దేవుని ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటంటే, ఆ బాబు ఒక రాజు ఏమైంది? చనిపోయారు. ఈ విషయము ఎలీషా ప్రవక్తకి తెలియపరచారు. ఎలీషా ప్రవక్త ఏం చేశారంటే, ఒక కర్ర ఇచ్చి ఎవరిని పంపించారు? గేహజీ. ఆమెకి తృప్తి లేదు. గమనించండి, ఆమెకి తృప్తి లేదనమాట. గమనించండి. ప్రైజులో పాదాలు పట్టుకొని ఉన్నాం. గమనించండి, అంధ విశ్వాసం గేహసి మీద కాదు, విశ్వాసం కలిగేది. అంటే గేహసి ప్రైజులో ప్రైజులో శిష్యుడు అని మాట. గమనించండి, ఆయన పంపిస్తే ఓకే, దైవ సేవకుడిగా పంపించాయని యొక్క విశ్వాసం కంటే ఆ కార్యం అక్కడ జరిగేదేమో, కానీ ఆమెకి ఏం లేదు, విశ్వాసం లేదు. ఎలీషా ప్రవక్తనే తీసుకెళ్లారు అని యొక్క విషయం మనం గమనించండి. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, తప్పనిసరిగా పిల్లలు స్థిరపడాలి అంటే మీరు నిలబడాలి. హల్లెలూయా. ఎవరిలో నిలబడాలి? ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క నమ్మకంలో. ప్రైజులో ప్రైజులో జనులు దైవజనురాలు, లేకపోతే దైవజనుడు ప్రైజులో భక్తి కలిగిన వారు, ప్రార్థనా జీవితంగా ఆ విశ్వాసం 100% ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ గొప్ప కార్యం దేవుడు చేయలేదాక. హల్లెలూయా. చేస్తున్నారు కూడా. ప్రైజులు అందరిని బట్టి దేవునికి వందనం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఇంకా మనము ముందుకు సాగినట్టయితే, ప్రైజులో ఈ వాక్యములోని, ఈ యొక్క కీర్తనములోనే 2-3 వాక్యములు, 6-7 వాక్యములు మనం చదువుతూ ముందుకు సాగుతామండి. నేను అడవిలోని గూఢబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగడి కండి వలెనున్నాను. రాత్రి మెలకుగా నుండి ఇండి మీద ఒండిగానున్న పిచ్చుక వలె ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న రాత్రి కూడా మాట ప్రైజులో చెప్పారు, చాలా టచ్ అయింది. ప్రైజ్ ఏంటి? మీరు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడానికి దేవుడు ఎవరికి చేయాలంట?
అక్కడ ఏం రాసిందండి? నిన్న చదివిన భాగం ఇబ్రీలకు రాసిన పత్రిక అంతే 6:10 ఎబ్రీలకు రాసిన పత్రిక కార్యసాధకമായ శక్తి. మొన్న శుక్రవారం చెప్పా పరిశుద్ధులకు అంటే నమ్మకం ఉండనే కదా, చెప్పండి, నమ్మకము ఉండనే కదా. ఉపచారము మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ ప్రగతి వేళ ఈ యొక్క వాక్యం కూడా చదువుతామండి. నేను అడవిలో గూఢబాతును పోలి ఉన్నాను, పాడాయిన స్థలములో పగడి కండి వలె ఉన్నాను. రాత్రి మెలుగుగా ఇంటి మీద ఉండిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అని చెప్పి ఒక్కసారి నేను అది చెప్పాను ఇక్కడ, కానీ మరొకసారి జస్ట్ చెప్పేసి నేను ముందుకు సాగుతాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గూఢబాతు ఫస్ట్ గూఢబాతు కదా, అవునా కదా? ఈ గూఢబాతుని పక్షి అని మాట గమనించండి. అడవిలో ఉంటుంది, కానీ ఈ గూఢబాతుకి ఒక ప్రైజ్ ప్రాబ్లం ఉందంటే ఈ పార్టీలో ఒక హోల్ ఉందని మాట. ఇక్కడ ఒక హోల్ ఉంది కాబట్టి నీళ్లు వంగి తాగితే అది లోపలికి వెళ్ళదు. ఆ హోల్ ద్వారా ఏమవుతుంది? బయటికి వస్తుందని మాట. ఈ గూఢబాతు నీళ్లు తాగాలంటే తప్పనిసరిగా వర్షం పడాలి. ప్రైజులు. వర్షం పడినప్పుడు ఏం చేస్తుందంటే నోరు పైకి లేపి అలాగా ఓపెన్ చేసి ఉంటుంది. ఈ నీళ్లు డైరెక్ట్ లోపలికి వెళ్ళుంది. ఈ హోల్ ద్వారా రాదు, కానీ అది ఆ నీళ్ళు ఏమవుతుంది? లోపలికి వెళ్ళిపోతుందని మాట. ప్రైజులో ఇది ఏదో స్టోరీ చెప్పటం కాదు, ఉన్న విషయం. గూఢబాతు యొక్క ప్రైజులో శరీరకరంలో ఉన్న విషయం అని మాట గమనించండి. ఒకసారి మీరు ఎక్కడ గూగుల్లో ప్రైజులో మీరు ఎదురు చూసుకోండి, పర్వాలేదు. కానీ ప్రైజులో ఆ యొక్క ప్రైజులో స్వభావ విశేషం ఉంది కనుక వర్షం పడితేనే నీళ్లు తాగుతుందని మాట. వర్షం లేదు అంటే నీళ్లు తాగడానికి అవకాశం లేదు. దీని యొక్క సత్యం ఉంది కనుక అక్కడ అడవిలో గూడుబాతు వలె నేను ఉన్నాను అనగా ఆ యొక్క దాహముతో నీళ్లు తాగడానికి దాహముతో ఉన్నాను, నీతో సహవాసం చేయడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కలిగి ఉండడానికి ఆ దాహం కలిగి నేను ఉన్నాను. దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్తుంది. దేవుని పట్ల దాహం కలిగి ఉండాలి. ప్రైజులో దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణము నీ కొరకు కృష్ణకొని ఉంది. నీళ్ళు లేక ఎండి ఉన్న చోటులో నా ప్రాణము నీ కొరకు కృష్ణగా అదే దాహం కలిగి 63లో ప్రైజులు ఉన్నానని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. గమనించండి. ఇక్కడ కీర్తనగారుడు కూడా ఏం చెప్తున్నారంటే నేను కూడా ఎవరి వలె ఉంది? ఆ గూఢబాతు వలె ఉంది. వర్షం పడితే బాగుంది, వర్షం పడితే బాగుంది. నీళ్లు అంటే దాహమని మాట. ఈ పగటి వేళ దేవునితో ఉన్న సహవాసం, దేవునిలో ఉండడానికి ఉన్న ఆ దాహము, దేవుని సన్నిధిలో ఉండడానికి ఒక దాహం మమ్మల్ని ప్రేసలో విడుదలలోకి నడిపిస్తాయని మాట తెలుస్తా ఉంటాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఆ దాహము కలిగి ఉండాలని మాట గమనించండి. కలిగి ఉండాలి ప్రేసలో. అదే విధంగా రెండో విషయం ఏంటంటే పాడాయిపోయిన స్థలములో పైకి అంటే ప్రైజులో అంటే తినడానికి ఏం లేదు, పాడైపోయిన ప్రైస్ అని మాట గమనించండి. ఆల్ డిస్ట్రాయిడ్ అని మాట. పాడైపోవటం అంటే ద ప్లేస్ దట్ ఈస్ డిస్ట్రాయిడ్, అది డిస్ట్రాయ్ అయిన లేకపోతే పాడాయిన స్థలములో పగడి కండి అంటే తెలుసండి ఆవులు అంట. ఏంటి ప్రైజులో ఏదైనా ఆవులు OWL ఆవులు ప్రైజులో రాత్రి సంచరించే ఒక ప్రాణి అని తెలుస్తాం. పగలు లేదు. గమనించండి. అంటే ఆహారం లేని చోటులో పగడి గండి ఎంతైనా ఆకలి కలిగి ఉందో అదే ఆకలితో నేనున్నాను ప్రభు అని ప్రార్థన చాట. గమనించండి. అదే అంటే దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి? ఆకలి దప్పిక కలిగిన వారిగా ఉండాలి. ఆమోస్ గ్రంథం ఒకసారి చదువుతామండి. ఆమోసు గ్రంథం 8:11 ఒకసారి చదువుతాం. ఆమోసు 8 ఆ దినములను రాబో దినములను అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామం కాదు గాని యెహోవా మాట కొరకున్న
క్షామమని మాట, ఆఖిలని మాట ప్రైజులు గమనించండి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రైజులు. హల్లెలూయా. ఆ దేవుని మాటల పట్ల ఆ ఆఖరి కలిగిన వారిగా ఉండాలని మాట గమనించండి. దేవుని సన్నిధిలో రావడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని వాక్యం చదవడానికి, వినడానికి ఉన్న ఆ దాహం ఎప్పుడు కూడా మనుషులకు ఉండాలని మాట. దాహం, విషం, అదే ఆకలి కూడా రెండు గూఢబాతుల వలె ఉన్న దాహము, పగటి గడ్డి వలె ఉన్న ఆకలి. పాడైపోయిన స్థలం, ఆ పాడైపోయిన స్థలం ముఖ్యం. పాడైపోయిన స్థలములు ఆ యొక్క ఆకలి అని మాట గమనించారు. అదే విధంగా మరొక విషయం కూడా ఉంది. ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ప్రైజులో నా ప్రియుడు ఎప్పుడు వస్తారు. నా యొక్క ప్రైజులో అంటే ఎవరైనా, ప్రియుడైనా ప్రియురాలైనా ఒక్కడే ఉన్నారు ప్రైజులో. ఆ జోడి లేదు, జత లేదని మాట గమనించండి. ఒంటరిగా ఉంది కనుక ప్రైజులో ఎదురు చూస్తున్నారు. గమనించండి. ఇంకా ఒక జత కొరకు, లేకపోతే నెక్స్ట్ పేరు కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందని ప్రైజులో ఒంటరిగా ఉండి ప్రైజులో ఎదురు చూస్తున్న ఆ యొక్క పిచ్చుకల వలె నేను ఉన్నాని ప్రైజులో దేవుని వాక్యం. అంటే గమనించవలసిన విషయము అది సహవాసమని మాట గమనించండి. దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు ఆ యొక్క ఎదురు చూపని మాట. ప్రభు ఎప్పుడు వస్తాడు, ప్రభు ఎప్పుడు వస్తాడని యొక్క ఆలోచనని మాట. ప్రభు రాకడలో నేను ఎత్తపడాలని యొక్క కోరికని మాట. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అది ఎవరికి కలుగుతుంది? ఆకలి దప్పిక కలిగిన వారికి కలుగుతుంది మాట. ఇది రెండు లేనప్పుడు దేవుని రాకడ గురించి అసలు ఆలోచనే రాదని తెలుస్తాం. క్రైస్తవులో దేవుని గురించి ఉన్న, దేవుని రాకడ గురించి ఉన్న ఆలోచన ఎందుకు లేదంటే దేవుని పట్ల ఉన్న ఆ ఆకలి దప్పిక ఏం లేదు గనుక అది ఉండే తప్పనిసరిగా నా ప్రాణ ప్రియుడు ఎప్పుడు వస్తుంది ప్రైజులో దేవుని యొక్క రాకడ నేను సిద్ధపడి ఉండాలి. ఆ ఎదురు చూడని యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారని దేవుని వాక్యం. అంటే ఆ ఎదురు చూడటం అనేది చాలా ముఖ్యమండి. ఆ సహవాసం గురించి కానీ, లేకపోతే దేవుని యొక్క వాకడ గురించి కానీ ప్రైజులో ఆ పిచ్చుకునే విధంగా ఎదురు చూస్తున్నారు. అదే ఒక కోరిక అని మాట, అదొక ఫీలింగ్ అని మాట గమనించండి. ప్రైజులో. హల్లెలూయా. ప్రైజులో. ఆ టేస్ట్ కూడా ఒక ఫీలింగే, ఆకలి కూడా ఫీలింగే. ఇది మరొక ఫీలింగ్. ఏంటది? ప్రైజులో కలవాలి. ఆ సహవాసం ఉండాలి, కలవాలని యొక్క ఫీలింగ్ అనమాట. అటువంటి ఫీలింగ్ కలిగి నేను కూడా ఉండినానని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మనకు కూడా ఏం కలిగి ఉండాలి? అదే అడవి గూఢబాతుల వలె దాహము. ప్రైజులో. వర్షం పడితేనే తప్ప ప్రైజులో మనం ఎక్స్ప్రెషన్ చాలా ఉంది. ఒక ప్రైజులో ఉజ్జీవం కొరకు ఎదురు చూడటము. ప్రైజులో అందరికి ఉండాలి. ఒక ఉజ్జీవం రావాలి ప్రభువా. సంఘాల్లో ఉజ్జీవం రావాలి, దేశంలో ఉజ్జీవం రావాలి, నా జీవితంలో ఉజ్జీవం రావాలి. ప్రైజులో ఆ ఉజ్జీవమైన వర్షం పడాలి ప్రభువా. ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంది. గమనించండి. సంఘాలు చెడిపోతుంది, విశ్వాసాలు చెడిపోతుంది. ఉజ్జీవం వస్తేనే తప్ప ప్రైజులో ఆత్మీయలోకి తిరిగి రావడానికి ప్రైజులో ఛాన్స్ లేదు. అందుకని ప్రభువా ఒక ఉజ్జీవం కొరకు నేను ఎదురు చూస్తున్నాను చెప్పండి. ప్రైజులో. హల్లెలూయా. అదే విధంగా ఆకలి కలిగి ఉంది వాక్యానుసారం జీవించడానికి, వాక్యములో నిలబడానికి, వాక్యం చేత నేను శుద్ధి చేయబడాలి, వాక్యం చేత కట్టబడాలి. ఆ బేసు నాకు ఉండాలి. ప్రైజులో వాక్యానుసారం జీవిస్తూ పరిశుద్ధతను నేను ఆ ప్రైజులో కాపాడుకోవాలి, పరిశుద్ధతను నేను పొందుకోవాలి. ఆ కోరికని మాట గమనించాను. అదే విధంగా దేవునితో ఉన్న దేవుడు ఎక్కువ ఇష్టపడేది సహవాసం. దాని గురించి ఆదామవ్వను సృష్టించారు. సహవాసం ప్రతి సాయంకాలము, అది సాయంకాలం సూర్యుడు అస్తమించిన సమయంలో ప్రభు దిగి వచ్చేవాడని వారు తెలుసుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధత కోల్పోయిందో దేవునితో ఉన్న సహవాసము
అక్కడతో ఆగిపోయిందని మాట. దేవుని స్తోత్రం. దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ పిచ్చుక ఏ విధంగా ఎదురు చూస్తుందో అదే విధంగా పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ పరిశుద్ధత కలిగి దేవునితో కలవడానికి, దేవునితో సహవాసం చేయడానికి కూడా ఆ యొక్క తృష్ణయని మాట, ఆ యొక్క ఎదురు చూడటమని మాట, ప్రైజులో వేచి చేయటమని మాట. దేవుని కొరకు మనం వేచి ఉండి ప్రైజులో శక్తి పొందే వారంగా ఉండాలి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఒంటరిగా ఉన్నప్పుడు భయం ఉంది కదా, ప్రైజులో ఈ లోకంలో ఉన్న సమస్యను బట్టి కొంచెమో లేకపోతే భయం అనేది కలుగుతుంది. గమనించండి, ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు. గమనించండి, నెక్స్ట్ మోమెంట్ గమనించండి. అయినా ప్రభువా నీ ఎప్పుడు వస్తాడు, ప్రైజులు. అదే విధంగా మనము ఆ ఎదురు చూపుతో మనం ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రైజులు ప్రభు మమ్మల్ని కూడా సిద్ధపరిచి ఆయన రాకడలో ఎట్టుబడి గుంపులో మమ్మల్ని చేర్చి నడిపించేవాడిగా ఉండాలని మనం తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజులు గూఢబాతుల వలె, పగటి కండు వలె, అదే విధంగా ప్రైజులు ఆ పిచ్చుక వలె నేనున్నానని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులు పరిశుద్ధతను ఆ ఎదురు చూడటములో, అందరూ కూడా వినండి, ఆ ఎదురు చూడటములో ప్రైజులు వేరే దేనికి కూడా ఇంట్రెస్ట్ రాదు. గమనించండి, ప్రైజులు ఆకలి దప్పిగా లేదు. గమనించండి, ప్రైజులు ఆ ఎదురు చూడటములో మనసాందోళనగా ఉంది. అవునా కదా? ఎవరిని ఎదురు చూసి రాకుండా టైం ఎక్కువ అయితే ఏమొస్తుంది, ఇప్పుడైతే పర్వాలేదు, ఏంటి ఫోన్ ఉంది, ఫోన్ చేసి అడుగు వచ్చి ఎక్కడ ఉన్నాము, ఎక్కడ వరకు వచ్చారని అడగడానికి అవకాశం ఒకప్పుడు అది ఉందా? ప్రైజులు ఎప్పుడు ఎదురు చూడాలి, ఎప్పటి వరకు చూడాలి తెలియని పరిస్థితి అనమాట. గమనించండి, ప్రైజులు. హల్లెలూయా. రాత్రి ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే కూడా ప్రైజులు వాచి లేని సమయం ఉండేది. గమనించండి, కోడి కూడాలి, ప్రైజులు సమయం తెలుసుకోవాలంటే వెళ్ళి అడగడానికి లేదు. దగ్గర వచ్చిందా సమయం అడగడానికి కుదురుతుందా? ఆ కోడి కూసే వరకు అంటే అటువంటి సమయం కూడా ఉండదు. అనే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇప్పుడున్న పరిస్థితి కాదు, కానీ ప్రైజులు ఆ ఎదురు చూడటం అనేది అసలు రెస్ట్లెస్ అని మాట. ఏంటది? రెస్ట్లెస్ అని మాట. దేనికి ఇంట్రెస్ట్ లేదు. అందుకనే పోయిన వారని నేను చెప్పిన వాక్యంలోకి మనం తిరిగి వస్తామండి. ప్రైజులు ఎక్కడ ఆప్యాను నేను? భక్తిహీనతను ఇహలోగా దురాశలు విడిచి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎవరి కోసం ఎదురు చూడాలి? ప్రియుని కోసం ఎదురు చూడాలి. మన పిచ్చి కవలి. గమనించండి, ఆ పాటలోకి మనం పడతామండి. ఆ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13లోకి మనం వద్దాం. నేను కంటిన్యూ చేస్తామని ప్రామిస్ చేసి ఇచ్చాం కదా. ప్రేసలో ఈ విధంగా మనం కనెక్ట్ చేస్తూ ముందుకు సాగుతాం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ధృవప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవులను రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికుచుండవలెను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎక్కడ ఎలాగ బ్రతకాలండా? స్వస్థ బుద్ధి, నీతి, దైవభక్తితో. గమనించండి, అంటే ఈ లోకములో బ్రతకవలసిన ఒక ప్రైజులో రీతి మనకు దేవుడు అనుగ్రహించారని మాట. తెలుస్తాం. ప్రతి కేటగిరీలో ఉన్న వారికి ప్రైజులో ఎలాగ బ్రతకాలో దేవుడు చెప్పారని మన. కేటగిరీ అంటే ఏజ్ వయసు చెప్పారు దేవుడు. తెలుస్తాం. హల్లెలూయా. ఏజ్ వయస్సు దేవుడు చెప్పారు. 2వ అధ్యాయంలోనే ఉంది. 2వ వాక్యం ఒకసారి చదువు. ఏలైనగా వృద్ధులు అంటే ఏజ్ వయసు ప్రైజులో ఒక 60-70 దాటిన వారు ప్రైజులో ఎవరు? వృద్ధులు. ఏంటిది? మితానుభావం కలిగిన వారును, మాందులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహవాసములందు ఉండవలనని. అందరూ కూడా వినండి. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. ఆమేన్. వృద్ధులు ఎలా ఉండాలి? ఎవరైనా వృద్ధులు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా?
అండి ప్రైజ్లో వేరే ఎవరు లేరు కదా, అంటే ఇంకా వృద్ధులు అవుతారు, అందుకనే జాగ్రత్త ఏం చేయాలో అని. ఓకే ఓకే ప్రైజ్లో వృద్ధులు అవడానికి ఎవరికి ఇష్టం లేదండి, ప్రైజ్లో అయినా వృద్ధులని చెప్పడానికి ప్రైజ్లో నాకు మాత్రం కోరిక ఉంది, ప్రైజ్లో వృద్ధులాగా కనపడాలని. ప్రైజ్లో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే అది పక్కన పెడితే ఎలా ఉండాలంట, మితానుభావం సింపుల్ గా ఉండాలంట. ప్రైజ్లో అంటే కోపగించే వారిగా ఉండకూడదంట, స్వస్థ బుద్ధి కలవారే ఉండాలంట, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలంట, ప్రేమ కలిగిన వారిగా ఉండాలంట, సహనములందు కోపం లేని వారే ఉండాలంట. లోభం విశ్వాస విషయం ప్రేమ విషయంలో లోపం లేని వారే ఉండాలంట. ఎవరు? వృద్ధులు. గమనించండి, అంటే లోక ప్రైజులు ఆశలు మాని ఏ విధంగా అక్కడ జనరల్లీ స్వస్థ బుద్ధి, అదే విధంగా నీతియు భక్తి అని రాసి ఉంది, కానీ ఇక్కడ ఏజ్ వయసు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడ వృద్ధులు. తర్వాత చదవండి, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండగత్తెలను ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారే ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడ చాలండి. ప్రైజులో అక్కడ వృద్ధ స్త్రీలు ప్రైజులో ఎవరైనా ఉన్నారా? ప్రైజులో మంచిదే, లేకపోతే అది ప్రతీక్షిస్తాం. మనం కూడా ఏమవుతాం, మీరు కూడా ఏమవుతారు? వృద్ధులు అవుతారు కనుక ఏం ఉండకూడదు. ఎలాగ ఉండాలంట? కొండ హద్దులంటే అనవసరంగా మాట్లాడి, అవునా కదా, అనవసరంగా ప్రైజులో వారి భక్తి కలిగి మచ్చరుగా ఉండాలని మాట తెలుసుకోవద్దు. హల్లెలూయా. ఆ మాటలు ఈ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ప్రైజులు మాట్లాడకుండా, అంటే వారి యొక్క స్వభావం అక్కడ, అందుకనే అక్కడ చెప్తుంది అలాగ ఉండవద్దు అని చెప్తున్నారని మాట గమనిస్తుంది. కొండ కత్తులుగా ఉండకుండా మిగిలిన మధ్యాసక్తి గల వారిగా ఉండకుండా ప్రవర్తనయందు భయభక్తులు గలవారే ఉండవలననియు. అందరూ వినండి, అంటే వృత్తలు ఏ విధంగా ఉండాలి మీరు అండర్లైన్ చేసుకుని చూసుకోండి. ప్రైజులు ఇప్పుడు వృత్త స్త్రీలు ఎలాగా ఉండాలని, తర్వాత కూడకుండునట్లు ప్రైజులు అనుకున్నారు. వృత్తుల గురించి మాత్రం కదా పర్వాలేదు అని. ప్రైజులు ఏం ఆశ ఉంది అక్కడ? యవ్వన స్త్రీలు ఎలా ఉండాలంట, అందరూ వినాలి. ప్రైజులు వృద్ధులు కాదన్నారు కదా, ఇంకా ఎవరు? మీరు ఎలాగ ఉన్నారని చూసుకోండి. ప్రైజులు చదవండి, దేవుని వాక్యము దూషింపకుండా ఉండినట్లు యవన స్త్రీలు నంబర్ 1 భర్తలకు లోబడి ఉండాలి. భర్తలను శిశువులను ప్రేమించే వారే ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారే ఉండాలి. పవిత్రులుగా ఉండాలి. ఇంట ఉండి పని చేసుకొని కొనవారును ఉండవలనని బుద్ధి చెప్పుచు. చాలండి. ప్రైజులో వాళ్ళకు కొంచెం ఎక్కువ విషయాలు ఆపాదించారు. గమనించండి, వృద్ధులకి విస్తృతులకి అంత ఆపాదించలేదు, కానీ యవన స్త్రీలకు ఎక్కువ ఆపాదించినట్టు మనం చూస్తున్నాము. ఒక్కసారి చూడండి, భర్తలకు లోబడే వారే కాదు, అంటే భర్తలను శిష్యువుల్ని ప్రేమించాలి. స్వస్థ బుద్ధి గలవారి మంచి బుద్ధి కలిగి ఉండాలి. పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా హోలీగా ఉండాలి. ఎండ ఉండి పనిచేసిన వారిగా, అంటే ఇంటి బాధ్యత తీసుకునే వారిగా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఎండ ఉండి, అంటే కొంచెము ఊరుకనే కూర్చున్నప్పుడు వారి ఇంటికి కొంచెం వెళ్తాం, వీళ్ళింటికి కొంచెం వెళ్తామని యొక్క ఆలోచన తప్పనిసరిగా ఎవరికి కలుగుతుంది? అవునా కదా, చెప్పండి. అవునండి, అది చేయకూడదంట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇంటిలో ఉండి ప్రైజులో ఒక్క పని లేదు అంటే, ప్రైజులో పని లేదు, అన్ని కంప్లీట్ అయిందంటే మడకు పెట్టిన వస్త్రం తీసుకొని మరలా అది తీసేసి మరలా ఏం చేయాలి? మడత పెట్టాలి. అంటే పని ఉండాలి కదా. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మంచిది. ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడే కదా అక్కడ వాళ్ళతో కొంచెం కలిసి వస్తామని చెప్పి వెళ్తారు, ఇటు కూడా వెళ్తారు. ఎందుకంటే సమయం ఉంది. ప్రైజులో
అందుకనే ప్రైజులో అటువంటి విషయములో ఇంటిలో ఉండి ఏం చేయాలండి? పని చేసి మంచి వారే దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఎవరి స్త్రీలకు పనికి వెళ్ళేవారు కాదు, అంటే ఉద్యోగానికి వెళ్ళే. ఇప్పుడు పరిస్థితి మారిందందుకనే వాళ్ళకి ఎక్కువ సమయం ఉండటం లేదు. కానీ ఈ విషయాలు మర్చిపోకూడదు. నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఈ విషయం మర్చిపోవడానికి లేదు. ఏంటిది? భర్తనికి లోబడి శిశువులను వారి యొక్క పిల్లల్ని ప్రేమించి స్వస్థ బుద్ధి గలవారే పవిత్రులుగా ఉండి పని చేస్తూ మంచి వారే ఉండవలనని దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వృద్ధుల గురించి కదా, వృద్ధ స్త్రీల గురించి కదా, యవన స్త్రీల గురించి కదా, ఇంకా మా గురించి ఏం లేదని మీరు అనుకోవచ్చు. కానీ ప్రైజులు ఆ కింద చదవండి, 6వ వాక్యం చదవండి. అటువలననే ఎవరు? యవన పురుషులు దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వృద్ధ రావడానికి ఇష్టపడలేదు, కానీ ఏంటంతా యవన పురుషులు ఎలాగ ఉండాలి? స్వస్థ బుద్ధి గలవారు. ఏంటి పైన అది చదవండి. కాదమ్మా, దీని ముందు ఉంది. వాళ్ళు ఎలాగ ఉండాలి చెప్పలా? ఎలాగ హెచ్చరించాలి దాన్ని ముందు చదవండి. అయితే నంబర్ 1 స్వస్థ బుద్ధి గలవారే ఉండవల్లని యవన పురుషులను హెచ్చరించుము. మనల్ని గురించి చెడు మాట ఏమీ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే మాదిరిగా కనపరచాలి. అంటే యవన పురుషుల గురించి ఏం చెప్తున్నారండి? అందరికీ స్వచ్ఛ బుద్ధి ఆపాదించారు, అవునా కదా? అది చాలా ముఖ్యం క్రైస్తవ. ఏంటది? స్వస్థ బుద్ధి. గమనించండి, సరి అయిన బుద్ధి. గమనించండి. ప్రైజులు. ఈ గొడవలన్నీ ఎందుకు వస్తుండే? స్వస్థ బుద్ధి లేదు కనుక. ఇంటిలో గాని, అవుట్ సైడ్ గాని, చర్చిలో గాని స్వస్థ బుద్ధి లేదు అంటే గొడవలు వస్తుందన్నమాట. అందుకనే వృద్ధులకు గాని, వృద్ధ స్త్రీలకు గాని, ఎవరి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాదించ ఒక కామన్ గుణం ఏంటంటే ఏం కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. నీవు అదే విధంగా అన్ని విషయంలో నీవు మాదిరిగా ఉండండి. అంటే ఆ పురుషులు కూడా, మధ్యవయస్కులు లేకపోతే యవన పురుషులు కూడా నిన్ను చూచి నీకు కలిగిన స్వభావాలన్నీ కూడా కలిగి ఉండాలని నీవు మాదిరిగా ఉండదని చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే అక్కడ ఒక్క సెంటెన్స్ లో అది క్లోజ్ చేసి రండి. అన్ని విషయంలో నిన్న రాత్రి చెప్పారు కదా అన్ని విషయమని. అదే విధంగా ఇక్కడ కూడా అదే అన్ని విషయములు. వాళ్ళకి ఏమి ప్రత్యేకంగా చెప్పడానికి కాదు, అన్ని విషయములో వీళ్ళు ఏముండాలి? స్వస్థ బుద్ధి కలిగిన వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా చెప్తూ మళ్ళీ దాసులు ఉన్నారు కింద. అంటే ఇందులో పనిచేసే వాళ్ళ గురించి కూడా ఉంది. గమనించండి. ప్రదోష పత్రికలో యజమానులు ఎలా ఉండాలని ఉంది. ఇక్కడ అది రాయబడలేదు, కానీ యజమానులు దాసులు ఏమైనా దాసులైన వారు అన్ని విషయములందు ఉపదేశములు అలంకరించినట్లు యజమానులకు ఎదురు మాట చెప్పగా ఏమీ అపహరింపగా సంపూర్ణమైన మంచి నమ్మకమును, అంటే ఫెయిత్ఫుల్, నమ్మకస్తులు. గమనించండి. ఇప్పుడు ఇంటిలో పని అని కాదు, ఎక్కడ పని చేసినా అందే. ప్రైజ్లో ఏ ఆఫీస్ లో పని చేసినా అంది. గమనించండి. ఎంప్లాయర్ ఉండాలి, ఎంప్లాయీ ఉంది. గమనించండి. అక్కడే ఇంగ్లీష్ లో అదే ఎంప్లాయర్ ఎంప్లాయీ అంది మాట. గమనించండి. అక్కడ ఎలాగ ఉండాలంట? పని చేసినప్పుడు యజమానికి ఎదురు మాట చెప్పకుండా, ఏమీ అపహరింపకుండా, మంచి నమ్మకము కనబరచుచు
అన్ని కార్యములందు సంతోషపట్టుచు వారిని లోబడి ఉండవలనని దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యజమానుల గురించి కొలొస్సీ పత్రికలోను ఎఫెసీ పత్రికలో ఉంది. ఏం రాస్తుందో తెలుసా? యజమానులారా, నీకొక్క యజమానులు పరలోకములో ఉందని ఎరిగి నీ కింద పనిచేసిన వారిని ఏం చేయాలి? ప్రైజులో ప్రేమించాలి. అదే విధంగా వాళ్ళని ఆ విధంగా చూసుకోండి. నీకు కూడా ఒక యజమాని ఎక్కడ ఉన్నారన్నా? పరలోకములో ఉన్నారని చెప్పి ప్రైజులో మనం చదువుతున్నాము. గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. యజమాని పరలోకములో ఉందని చూసుకొని, అందుకనే తరువాత ఈ వాక్యము రాయబడి ఉంది. ఏంటది? ఈ లోక స్వస్థ బుద్ధితోను నీతితోను దైవ భక్తితోను బ్రతికిచుండవలను. అదే విధంగా లోక సంబంధమైన పైన దురాశలు విసర్జించి ఉన్నతమైన శుభప్రదమైన నిరీక్షణ కలిగి, అనగా మహాదేవుడైన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు చాలండి. ఆ యొక్క హల్లెలూయా పిచ్చుక వలె దేవుని నామానికి మహిమ కలిగిన గాక. స్వస్థ బుద్ధి కలిగి ప్రైజులో ఆ దేవభక్తి కలిగి నీతితోను ఆ భక్తితోను, అదే విధంగా ఈ లోక సంబంధమైన దురాశలు మానేసి ప్రైజులో ప్రియుడి కొరకు ఆ యొక్క ఆ పిచ్చిక వలె ఎదురు చూస్తూ ప్రైజులో మమ్మల్ని మనము పరిశుద్ధంగా కాపాడుతూ ముందుకు సాగే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో ఒకవేళ అది అర్థం అవ్వలేదు అంటే మరొకసారి చదవండి. వృద్ధులు ఎలాగుండాలి, వృద్ధ స్త్రీలు ఎలాగుండాలి, యవన స్త్రీలు ఎలాగుండాలి, యవనస్తులు యవన పురుషులు ఎలాగా ఉండాలి, దాసులు ఎలాగుండాలి, యజమానులు ఎలాగుండాలి. అది కావాలంటే కొలొస్సీ పత్రిక వెళ్ళాలి. ప్రైజులో కొలొస్సీ ఎఫెసీలో కూడా ఉంది. అది కూడా చదవండి పర్వాల. నేను అది ఇప్పుడు నోట్స్. ప్రైజ్ గ్లోరీ టు గాడ్. ఓకే, ఏదైనా చదువు. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది నీ దాసులేడలా చేయుడి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మనం కొందరి అండర్లో పనిచేయటం మాత్రం కాదు, కానీ మన అండర్లో కూడా కొందరు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలని ప్రైజులు గమనించండి. అంటే సొసైటీలో ఏ విధంగా ఉండాలని గమనించండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్, హల్లెలూయా. మంచి ప్రైజులు సోషియాలజీ మనకి ఇక్కడ అపోస్తల పౌలు యొక్క ఆ సోషియాలజీ మనకి ఇక్కడ కనిపిస్తాయని మనం గమనించండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులు. ఎవరైనా సోషియాలజీ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఇదన్నీ కూడా మీరు ఇంక్లూడ్ చేయవచ్చు. ప్రైజులు. అపోస్తల అనే పౌలు యొక్క సోషియాలజీ. ప్రైజులు. దేవుని స్తోత్రం. అందుచేత గమనించవలసిన విషయము, మనం ఆ పిచ్చుకవలే, ఒకే మాట గమనించండి, పిచ్చుకవలే, ఆ ఒంటరిగా ఉన్న పిచ్చుకవలే మనము ప్రియుడు కొరకు మనం ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధి గలవారే మా నీతిని ప్రేమిస్తూ భయభక్తి కలిగి ప్రైజులో ఇహలోక సంబంధమైన దురాశలను మానివేసి ప్రైజులో పరిశుద్ధంగా జీవించి ముందుకు సాగడానికి ప్రైజులో మమ్మల్ని సమర్పిస్తాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. ప్రైజులు అందరూ కూడా తల వచ్చండి. ఒక్క నిమిషం మనం ఆలోచన చేయండి. 3 విషయాలు నేను చెప్తూ వచ్చాము. ఒకటి, ప్రైజులో ఆ యొక్క మొట్టమొదటి చదివిన భాగమని మాట. ప్రైజులో దైవ నీ సేవకులు నిలబడుతున్నారు, వారి పిల్లలు నిన్ను సన్నిధిని స్థిరపరచబడతారు. ఇప్పుడు విషయం మర్చిపోమాకండి. నెక్స్ట్, గూఢబాతుల వలె దాహం కలిగి ఆ పగటి కంటి వలె ఆకలి కలిగి పిచ్చుకల వలె ఆ సహవాసం కొరకు ఎదురు చూస్తూ ఉండాలని, అది ఎలాగా ప్రైజులో ఎదురు చూడాలి, ఎటువంటి క్వాలిటీస్ కలిగి ఉండాలని ప్రైజులో చివరిలో జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అందరికి ఆపాదించిన ఒక వ్యక్తి ఏంటి? స్వస్థ బుద్ధియు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆ దానిలో అన్ని ఉందండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, స్వస్థ బుద్ధి వచ్చినప్పుడు గమనించండి, మంచి బుద్ధి వచ్చినప్పుడు గమనించండి. ఆ మంచి బుద్ధి కలిగి, స్వస్థ బుద్ధి కలిగి ప్రైజులో ఈ లోకంలో మనం జీవిస్తూ ప్రైజులో ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తాం. ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక ఆ రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆ యొక్క ఆ దేవునితో భూమి మీద ఉండగా ప్రైజ్ కూడా మన సహవాసం కలిగి మనం ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దామండి. ఒక క్షణం తెలుస్తూ ఈ ఉదయకాల సమయము మమ్మల్ని నీ చేతులుగా మోస్తున్నాము. నీ సన్నిధి ఉంచారు. అందరి బట్టి నీకు వందనాలు. మమ్మల్ని బలపరచారు, ఆరాధనలో సహాయం చేశారు, మాట్లాడారు. అందరి బట్టి నీకు వందనాలు. సంఘం ఇద్దరు బలపరచబడి ప్రభువా నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. నీ కొరకున్న ఆకలి దప్పిక కలిగి ప్రభువా స్తోత్రం, నీతో ఉన్న సహవాసం ఎక్కువ చేస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ఈ లోకంలో మేము జీవించినప్పుడు స్వస్థ బుద్ధి గలవారి, భయభక్తిని గలవారి ప్రభువా నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. సమాజంలో జీవించవలసిన రీతిలో జీవిస్తూ ముందుకు సాగే కృప పరలోకంలో దయచేయండి. సమస్త నీ చేతగా మోస్తున్నాం. సంఘముని బలపరచండి. ఎంతమంది కానికి చుంబాగా నీ చేతగా మోస్తున్నాం. సర్వులు వాడడానికి దయచేయండి. ప్రతి కుటుంబానికి ప్రతిఫలం ఇచ్చి నడిపించి నీవే మహిమ. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన ప్రభా, అదే అనేకమైన అవసరంతో ఉన్నవారు ఉన్నారు. అనారోగ్యంలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి. అప్పు భారములు ఉన్న వారికి విడుదల దయచేయండి. ఉద్యోగం లేని యవనస్తారు, పెళ్లి కొరకు ప్రార్థన చేసే యవనస్తారు, ఈ విషయాలన్నీ కూడా రక్షణ పొందని వారు ఉన్నారు. వెనకంజ వేసేవారు ప్రభు ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి ప్రభు స్తోత్రం సంఘము అభివృద్ధిలోకి నడిపించండి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎదుగుదల పొంది ముందుకు సాగే కృపను జరిగించండి. సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన యేసు నామములో ఇచ్చున్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు సదాకాలంతో యేసు రక్తమే, యేసు రక్తమే. అందరికి వందనాలండి. ఆ బాబు కూడా ప్రైజ్